హాయ్ ఫ్రెండ్స్. ఇటీవల 4వ బిమ్స్టెక్ సెక్యూరిటీ చీఫ్ మీటింగ్లో భారతదేశం నుంచి ఎవరు నాయకత్వం వహించారు? అజిత్ డోవల్. బహుళజాతి సైనిక వ్యాయామం కాన్క్వెస్ట్ 2024లో పాల్గొనేందుకు భారత ఆర్మీ బృందం ఏ దేశం పర్యటించనుంది? మంగోలియా. దేశవ్యాప్తంగా నాటికి 25,000 ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 31 మార్చి 2027. ఎన్డీఆర్ఎఫ్ కోసం 470.50 కోట్ల రూపాయలతో యామ్స్ పథకాన్ని ప్రభుత్వం ఆమోదించింది. యామ్స్లో ఎం అంటే ఏమిటి? మిత్ర. బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? డీకే మురళి. అస్సాం రైఫిల్స్ యొక్క నూతన డైరెక్టర్ జనరల్ ఎవరు? వికాస్ లకేరా. ఇటీవల ఆసియాలో మొట్టమొదటి తక్కువ కార్బన్ జింక్ను ఏ కంపెనీ విడుదల చేసింది? హిందుస్థాన్ జింక్. ఇటీవల 328వ రష్యన్ నేవీ డే వేడుకలో పాల్గొనేందుకు సెయింట్ పీటర్స్బర్గ్కు చేరుకున్న భారత నావికాదళానికి చెందిన ఫ్రంట్లైన్ ఫ్రిగేట్ ఏది? ఐఎన్ఎస్ తబర్. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? టోక్యో. ఇటీవల నీతి ఆయోగ్ విధానం ఆధారంగా థింక్ ట్యాంక్ గ్రిడ్ను ఏర్పాటు చేయాలని ఏ రాష్ట్రం నిర్ణయించింది? గుజరాత్.